వద్దు, మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరమైన 2000 అప్పటికలా చంపేపోతున్నాను జీవాజీ. ఆయన అప్పు తీసుకోవడం తప్పించుకుని తిరగాలి కానీ ఆఫీసు మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను. నేను వదిలే. మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నేనే వెంటారు. అందుకు నన్ను ఎంత ఆడుతున్నారా? నన్ను అంతగా అయిపోయింది. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని శుక్రవారం పాటు అసలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా? జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పుడు 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడు ఇటు పెచ్చనాయను. పడ్డోళ్ళ కక్కుతారు సంగతి వరకు తెలుసు. అసలేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇచ్చిన వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి? అబ్బాయి ఏం లేదండి, జాగ్రత్తగా పోయింది పైకి రావాలయా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తాను. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తున్నాం. ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు. ఇంకెవరు మిగిలారా? అందుకనే ఎప్పుడు అంటూ ఉంటాం సర్కిల్ పెంచమని. ఒక 2 పెంచుకుందామన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తూనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంటో అంటే ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం. మనం చూస్తే మనకి పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం ఒక మనుషులు కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సినది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. లేవలేడు సార్. నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, చెప్తా. ఏమా ఎదురొస్తుందా? సరిగాను రే. నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసాను. మామూలుగా వేసేవాడివి. మీరు రావడానికి 1 నిమిషం ముందో, మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి కానీ బిలాల్ రాగా. నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాదని ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదుగుతున్నారు. ఎదుగు అమ్మాయిలు, మీరు ఎప్పుడైనా ఎలా విన్నారా? అడుగు తలుపులేసావు. అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిల్లి గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? అంతే. మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు తప్పు అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిల్లి గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది. పడుకోండి. 11 అయిందా? కొమ్మ ఉంచారు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గౌరవ పడి ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవరు పడితే ఎందుకు చేస్తాను భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు చేస్తే వాడు చేస్తా. దానికి కారణం ఈ 10 మనిషి కదా. వాడే చేస్తాడు. ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావడం కానీ కాలం వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకాయ పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మధ్య అడుగుతున్నావురా? కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల తెలుసుకోవడం కూడా నీలాంటి యదవనందుకు నేనే తెలుసుకోవాలి తల. రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా. అయిపోయాడు మీకు. మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట. తెల్లారిగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో వదిలేండి, పట్టుకోవడానికి కానీ కూతురు తప్ప. ఎన్నాళ్ళ బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళ ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్న, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చూసానే. వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహన్ వేసుకొని సరిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాం రా బాబు. చిన్నప్పుడు వచ్చి అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? ఎదవాళ్ళతో డిస్కస్ చేయరు, నేను చేస్తాను. కళ్ళు మూసుకుని ఉన్నాడు, కంప్లీట్ నిద్రపోతున్నారేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం.
నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు. గురుజీ, అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే ఆ. అది నీ నోటికందే లేదా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళ్తే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెప్దామని పిలిపించాను. ఏంటి గురించి? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా చదివిపోయినట్టుగా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం కానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకునేది గురించి. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కాలేజ్ వరకు అందరికి నెత్తిమి టోపీ ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు కదా? ఏది మన చదువుకి ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారా. వింటారు, చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురించి? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని జ్ఞానం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటా అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది. అప్పు మీద అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంట్రా ఇన్న నుంచి మీకు తిరుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవరు అప్పిస్తారా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, చదువుగా చెప్పి నిజమే. మరి సుఖమానం బాగలేదు. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంపలమెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదం పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్తే. నేను చెప్పానుగా, భగవాన్ గారు. ఆహా, పేరులోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫ్రెండ్స్ చూస్తారు అనిపించాలి. భలే కామెడీ ఫీల్ ఉన్నాడు. అవును సార్. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా? నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. మీరు చూసుకుంటూ డిస్కషన్ పెడతాను అనుకుంటే మీటింగ్ హోటల్ అంటున్నాడు. బాబు ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. అలాగే. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా. రేపు మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి కదా. మీకు ఎందులో కావాలి చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్ ఉంటే అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడం కొంచెం టైం పట్టింది. అదే అదే టీసీ గారు టోపులు పెట్టుకుని చూడన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంకే మీరు అనే జాబ్ లేదు సార్. నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నారు చూడబాబు. జిఎం అడిగితే ఎలా ఉంటారు? ఏజిఎం అంటే వెంటనే పెద్దగా ఉంటారు. ఏజిఎం ఇప్పించండి సార్. అనుకున్నాను మీరు అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. చూచండి, మనకి జిఎంఏ కావాలి. సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు స్టీల్ ప్లేట్, నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే అందరికీ ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? తప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నీవు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు, ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ నుంచి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. కొన్ని నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి 1,00,000 రూపాయలు ఇవ్వండి చాలు. ఇవ్వండి. భగవాన్ జీ, మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషుల్లో ఉన్నారు. చూడటానికి అలా కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి.
ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా, ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు, మా దరిద్రం మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం అండి. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షలు బొక్క తెలుసా. మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి. రే ఆ గొలుసేవరా, తొందరగా ఎవరా, ఆయన కోపం వస్తుంది. ఇంకో తీసుకోండి, ప్లీజ్. భగవాన్ గారు, మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి, ఇంకోసారి పొరపాటు జరగదు. మీరు ఎప్పుడు చదవాలో చెప్పండి, కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా, మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30 మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలను. ఇంతకాలం పనిలాగా స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఆయన ఉన్నారా? ఎవరు? భగవాన్ గారు. మీరెవరు? ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. సరే లోపల రండి. కదా సార్, వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా. సార్, మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన అందనట్లేదు. ఏంటది? ఏంటి ఒక్కోడు 25,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. మా బాబుకి ఇన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు. ఇంతవరకు మా బాబు నా ఒట్టుమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ 5,000 తక్కువ నా గోల్ చెరువు లాగేస్తాడు. వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, స్టీల్ ప్లాంట్ లో కావాలనా, షిప్ యార్డ్ లో కావాలనా, అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ, ఎలా కావాలంటే అలా చేసుకున్నాం, ఇబ్బంది ఏమీ లేదు. ఆపరేషన్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్. స్పోర్ట్స్ కోటాలు ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించడం ఎంత పడుతున్నారు? నువ్వు టచ్ లో ఫోన్ అవును సార్. గ్రేట్. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యారు. కానీ మీరు అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయ వదలకండి సార్, కళ పట్టుకోవాల్సి వస్తుంది. రగరకు వచ్చిన అవకాశం. సరే, మీరంతా డిగ్రీ పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఈ పరీక్షల్లో సమాధానాలు ఏబిసిడీలోనే ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్ట్ మనకు తెలియదు కదరా. నీకు ఏబిసిడీలు తెలుసు కదా? తెలుసు. అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం. ఎస్ఎల్ కూడా అయిపోతాం. వారిని ఏబిసిడీలు వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీలు చేసేవాళ్ళం కాదు కదరా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏమో ఆంజనేయ స్వామి వేసుకో. నెక్స్ట్ పొలిటీషియన్ వాజ్పేయి. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఏడు. స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు. చేసుకో. నీకు ఇష్టం క్రికెటర్ ఎవర్రా? మిస్టర్ డిపెండబుల్. ఆడేవడరా? ఓ నీ క్రికెట్ లో
విజ్ఞాన ప్రదర్శన ద్రావిడ్ డిఎస్కో వేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ. సమర్సుమారెడ్డిలో డీటెయిల్స్ వద్దు, డిఎస్కో. అయిపోయిందిరా, అందులో దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి పట్టండి. అందరూ ఏదో ఆన్సర్ రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురుమేట్లో కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడు వెళ్ళేద్దాం. ఆయన కూడా పనులు ఉన్నాయి కదా. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళు నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కాల. మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తాం. వస్తా. మనం అనుకున్నదంతా పొద్దున గిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా? వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. గారు మీకు 1,00,000 సార్లు చెప్పేదానే వరొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంపూర్ణుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాలం ఇవ్వడు. మీరు మామూలు కోసం కాదు స్వామి, టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయని. అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలా అన్నారు. చివరికి వాటితోనే ఉద్యోగాలు తెచ్చుకోవడం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను. చల్లటి వార్త చెప్పారు. మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. మేము బయలుదేరుతాం స్వామి. మిక్సర్ టచ్ లో ఉంటాం. శుభం. ముచ్చిగా ఏంట్రా సులోచన మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం. ఎందుకైనా మంచిది ఫోన్ ఇరా. అవుట్ గోయింగ్ చేద్దానట మా నాన్న. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ బోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లో ఆడ బాగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది. కాపర్ కదా గురుజీ. ఇక్కడ 4లోనే 7లోనే ఛాన్స్ ఉంది. 7 ఎలాగో సెల్ నెంబర్ కదా, ఇక 7 అంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. రై గురుజీ ఎక్కదన్నా అదలే. ఇందాక నిలిపొమ్మని ఇంకే నిలబడలేదా? అది కాదు సార్, ఆడికి ఇచ్చేది నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ రాగా నచ్చింది, నీ ఫేస్ రాగా నచ్చింది. నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది. చెడ్డ పేరుంది, మంచి పేరు. ఇదే ఆయన ఫోటోలు మార్చేస్తాను. అడిగినా తెలుసు నాకు పంపించా. అచ్చ మా ఊరు పోతురు పెడుతున్నాడా? అదే వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని కూర్చుంటాం. ఇప్పించండి. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. ఈసీని నేను చెప్పినట్టు కాదండి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్. గోదావరి జిల్లా అన్నంత ఫేమస్. వైజాగ్ లో సెటిల్ అయ్యారు. గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే, ఎస్ఎంలో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? ఎటులో బాబు. మళ్ళీ ఏమిటి వెంకి? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు. అదేమో లెట్రిన్ ఉంది. ఇప్పుడు ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి. మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రే, ఆ మందు బట్టలతో జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలు డిపార్ట్మెంట్ కూడా అంత మాత్రమే ఉంది. ఈ అమ్మాయినా? ఇది కాదు, అమ్మాయి పక్క నేను. Do you all have reservation tickets? చూడరా
వాస్ టెల్లింగ్ Who is he? టికెట్ కలెక్టర్ నిప్పు నాగరాజ్ Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయిను చిచి చౌదరి గారు అందరూ రాసని చెప్పారు ఏదో బోర్ బిల్ వాటర్ ఇదని ఇది గారు వచ్చేది ఎక్స్క్యూజ్ మీ ఎవడది ఈ నెంబర్ ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్ ఆ సీట్ నెంబర్ తో నీకేంటే పని సీట్ నాదండి రా కూర్చో కూర్చోరా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సిఇఓ సోనిక్ సొల్యూషన్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంత అండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు మీరు డిసైడ్ చేసుకోమని చెప్తున్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏం మాట్లాడుతావు నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు 20 days బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి ఎక్కడ పడితే అక్కడ కూర్చోను బయటికి నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబ్బారావు షాతిగా బొక్క అరే వెంకీ అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పడరా ఏ నసగాలతో మనకి అనవసరంగా నేను రాను రా మీరు వెళ్ళండి వచ్చేవచ్చు డాడీ నాకు కొని పెట్టలేదు అది నేనేం మమ్మీ మమ్మీ నాకు కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషయం ఉంది మరి మీరెందుకు తాగుతున్నారు పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా ఇవ్వండి పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా మీరు మనుషులా రాక్షసులా తాగితే వాటర్ రాక్షసు అవుతానండి దానికి ఏమైనా ఉందా ఇవ్వండి సార్ కారుగా మాంసం ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గాయ్ గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు చైన్ లాగింది నిన్ను మమ్మీ నాగరాజు గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళకి వస్తున్నాయని ఫీల్ అవుతారు ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వచ్చింది అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను కడతాను కదా కడతాను ప్లీజ్ అది కాదండి పాపం పాపం అంటే ఇప్పుడు చైన్ లాగాడు రాత్రి మీద గొలుసు అవుతాడు రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు తీసుకోండి కోసం తప్ప మై డియర్ ఫ్రెండ్ కాకొక్కే కావాలి అలా అలా చేయకూడదు ఇది దాగకూడదు అమ్మా డాడీ కూడా ఇచ్చారు కదా దాగు రైలు పక్కన వాళ్ళు ఇచ్చి దాగకూడదమ్మా చూడండి సార్ మా కూడా తాగేస్తాడు అరే పొరలు అడుగుతారు కదా వైరా అదిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చిన తాగొచ్చుగా ఇదే తాగు నాకు కూల్ డ్రింకే కావాలి ఓపెన్ చేయి ఈ వాటి నీడ పెట్టు అది చిన్నపిల్లలు తాగకూడదు చిన్నపిల్లలు ఇంత స్థాయి కూడా కలిపి నీడే కలిపాడు సార్ ఇంటనే మధ్య మధ్య నుంచి తాగుతా మొత్తం మొత్తం కొట్టుకో కింది కొడతా అలాగే సార్ సంగతి ప్లీజ్ కట్టాడు ఇదే కావాలి నమస్తే నాకు తలెప్పిగా ఉంది పడుకుంటా ఎక్కండి పెట్టలేదు గెట్టలేదు అమ్మా పెద్దలు పడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ ఎక్కండి థ్యాంక్ యూ ఆ బ్యాగ్ నేను ఇట్స్ ఓకే బ్యాగ్ చెప్తాను నేను దాచి పెడతాను పర్లేదు ఆ బ్యాగ్ దగ్గర పెట్టుకుని పడుకోండి
ఏంటంటే ఈ బాత్రూమ్ కి వెళ్ళి ఇంకా రాలేదు అమ్మ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా అవుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాను ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మరి టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా ఏం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా అలాగేరా నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికన్నా సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురూజీ అంతా మీరు చెప్పినట్టు జరిగిపోతుంది అందాక రాసి వచ్చేసింది అప్పుడే సంబరపడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా నేను ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి రాహుల్ రాహు కాదు రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతాం చూసారా పేరు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా నువ్వేం టెన్షన్ పడగరా మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవరు ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా అరే వీడు రాహుల్ ఏడు చేయడాలో ఈడే చేస్తాడరా ఎర్ర రాహుల్ సెట్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్నా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి శ్రవణి గారు మా ఫ్రెండ్స్ అండి రమణ బుజ్జి కూర్చోండి కూర్చోరా ఏంటో ఎక్స్క్యూజ్ మీ ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తారన్న గ్యారంటీ ఇవ్వలేదు మీరు ఎక్కడ జనరల్ బోర్డు చూసుకుంటే బెటర్ ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్ అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ లో వచ్చేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదేం పెళ్లి సీజన్ కాదే వాడు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీలో ఖాళీ లేవా ఏసీలేనా ఫుల్ ఖాళీ లేదు ఏసీ ఖాళీగా ఉందంట వెళ్తావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది జోహన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టం ఉంది ఒక నిమిషం అండి ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు చదువు నీకు పెళ్ళి అవుదాం కంగారు పడేయండి ఎవరు నువ్వు అది నీకు అనవసరం నేను ఆడుతాను లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా సరిగా ఎవరా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు ఏంట్రా నేను కట్టినట్ట నా సంగతి నీకు తెలీదు నరికేస్తా ఏ ఊరు మీది చిన్నపిల్లాడు పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు నేను
అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. నీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్ మళ్ళీ మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ఉండేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల అలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తుంది కిందకెళ్ళి తింటా కానీ తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉండేసిన తుడుచుకొని వెళ్ళిపోతా ఉన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి బయటకు వెళ్ళాలి పట్టరాబో. ఏ బయటకు వెళ్ళమంటారు? ఏదో తీసుకురా బాగుంటే తింటా లేకపోతే మొహాలు కొడతావు. డబ్బులు డబ్బులు ఏమిటి? చిన్న డబ్బులు అడుగుతావు వెళ్ళి పట్టరాయ్యా. బుజ్జి చిప్ తీసుకోరా. ఏంట్రా గజాల రెచ్చిపోతున్నావు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనచ్చాను. ఇదిగోండి సార్. ఏంట్రా గవర్నమెంట్ జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? నేను జీడిపప్పు కనపడలేదు నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ చేంజ్ చేస్తాను నీకు. టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఇవ్వాలి. అది కాదు మొక్కజీ, అన్ఎడ్యుకేటెడ్ గ్రూప్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్నా. వదిలే వేస్తే ఇంటి పొన్ను వదలరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటుంది కదా. మీరు నాన్ వెజ్ తింటా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాట కోసం వెస్టిరియన్ తినాలని నాకు మనసు పుట్టండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునా నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నేను అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది. కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెఫ్ట్ సైడ్ తినేస్తున్నారు, నాకు ఎంత ఇష్టం. ఒక్క నువ్వు తింటరా? చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. బేసిక్గా అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నేను అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కూడా ఏటో చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివావు. అరే రేపు మాట అన్నీ పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. పోనీ బతుకు చెడా. టీ తాగుతా తీరు కప్పులు అలవాట్లేదు. ఎందుకు తాగుతావు? ఇలాగే టీ తాగుతారు ఫ్యాన్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగండి నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట, మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. ఒక్కడే అనుకున్నాను, నీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా అడుగుడు. రామనాన్నకి అండి, నేను కూడా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీగా చెప్పారు. ఆయన ఎవరు? అన్నీ తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. జరుగుతుంది అవన్నీ నమ్మాలంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నాలేసుకుని పక్కన వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి, నిజంగా నేను చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాం. దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమీ తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి.
అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందండి కాపీ అంటే కారు అనుకున్నావా మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ నేను వెంకిని. చెప్పు వెంకే. మాట్లాడి గురించి ఎంతలా ఉంది? మాట ఎలా ఉంటే నీకేందిరా మేటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ. అమ్మాయి ఉంది కదా, ఏమ్మాయిరా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడేక్స్ అని అంటుంది. ఏంటి గురుజీ అది? జోడేక్స్ గా రాసి పడరా? అదా గురుజీ? ఎంతకే అమ్మాయిది ఏ రాసి? స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా వృచ్చిక. అలాగా అండి. మరి నాదో ఎప్పుడు పుట్టావురా? గురుజీ మా చిరనాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ బిల్ చెప్తాడేంటి? మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాండీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ? ఏరా నాకు ఆవులు కూడా ఫ్రీయే. అదేలాగరా? చలమా బుజ్జి గారు. శ్రావణి గారు మీ జాతకు అద్భుతం అంట. మీరు రుచికానికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చదువుగా చెప్పేశారు. నిజంగానా? ఇది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వారితో మనకి ఎందుకని మనం పోయి పడకుండా బాదండి. అదండి ఏం చేస్తున్నాడు వీడు? లైన్లో పెట్టాడు. ఓకే లెక్కి పిల్లరా. స్మైల్. చెప్తాం ఒక నిమిషం ఉండు. నా పండే ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం కాదు. ఊరే సూర్యబాబు తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట. నేను లేకపోతే బతకలేను. ట్రైబుల్ మాట్లాడుతుంది. అప్లికేషన్ పాస్ చేయి. అది ఏంటా? ఇంతకని సిగ్గు లేకుండా ఏమీ చెప్పదు. వదిలేంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా వెళ్ళండి. వెళ్ళండి ఏమని చెప్తానండి. చూసారా ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది. అది చిక్కలాగానే మాట్లాడుతుంది. ఇంకేం మంచిదే ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా. ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను. ఆ అమ్మాయి నిద్రపోతుంది. నువ్వు పెగ్గేసి చెప్తా. పెగ్గేతో మాట మారిపోతే అవును రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు నువ్వు పొలానికి ఏమన్నా అనుకుంటావు జనరల్గా. శ్రావణి గారు అంత హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడుకో ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి. దేని గురించి? నాది మేషం, మీరు రుచికం. అయితే జేసీ గారు ఏమన్నారు? రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు మీరు ఒప్పుకుంటే. నీకు నాకు సంబంధం ఏంటి? సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా? బుద్ధుందా నీకు? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను. చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తిన్నా పడ్డాను. పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువ నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా ఒకరి కోసం నేను క్యారెక్టర్ మార్చుకోకూడదు. నేను చూసి గుర్తించుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. తమ్ముడు సురువారు మర్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది. అరే లవ్ ఫెయిల్ తెలుస్తారు రవి. ఖుషి ఉండాలి. ఖుషి అవుతా. మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో శోభనం. ఇంకేముంది కథం దూకులాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ బరి. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది. ఇంకేముందో చెప్పండి. ఓ ఇసంటి అయితే మన మస్తు రేటమ్మి. అరే खत लिखता हूँ खून से सिरा ही ना समझो, हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो. अरे वाह वाह खत क्यों खून से लिखते हो? अरे
खत क्यों खून से लिखते हो? सिरा भी मिलती है, आप हमें क्यों मरते हो? आपको दूसरी भी मिलती है। इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया, इला खत्म फुलिया। अरे इसका नाम क्या है रे? पिंकी वाह, पिंकी ने प्यार किया, पिंकी ने प्यार किया, उन्होंने रिजेक्ट किया, उन्होंने रिजेक्ट किया, इसका दिल टूट गया। इलाका तो मफलिया है, इलाका तो मफलिया है, इलाका तो मफलिया। हमारा ट्रेन के लिए किन्हीं रुकता है? మా ఇదర్శం इलाका तो मफलिया है, इलाका तो मफलिया है, इलाका तो मफलिया। నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు తమ్మి నీకు ఇంటి వచ్చానే? హిందీ రాదు పాటొచ్చు పాడు మరి. పట్టుకోరు అయితే పట్టుకోరా. मेरे अंगने में तुम्हारा क्या काम है? मेरे अंगने में तुम्हारा क्या काम है? जो है नाम वाला जो है नाम वाला वही तो बदनाम है। मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको बात अच्छी పాడు తమ్మి. अरे रंग का भंग जमात का फिर लो पान चबा। अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा। ओ खाई के पान बनारस वाला, ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला। खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का। फिर तो ऐसा करे धमाल के सीटी करके सबकी चाल छोरा गंगा किनारे। What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇదారా తాడి పెరిగాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, ఆ. నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకైనా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అదే ఉంటారు సార్. అన్నట్టు మర్చిపోయాను. ఆ. ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తా అంటారు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంట్రా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100-200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది గాని ఇందాక నాకు మడత పెట్టావేంట్రా? చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. ఆహా. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఇదిగో. గట్టిగా ఉందా? చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో. గట్టిగా చూడు చూసుకోవాలి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఆ. ఒరే నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాట అని అడగలేదు. పాడు పాడు. కొట్టమంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గాని ఆ. దా కూర్చో కూర్చోరా. ఇసుకించుకెళ్ళ. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. నా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నై. సామంతము గల సతికి
పతికి శ్రీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడరా ఎవరు బొక్క సార్ నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి రథం చూసి రైలు అనుకున్నారు, రైతు వాళ్ళు రమ్మంటున్నారండి. రమ్మంటే వెళ్ళిపోతారు. ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాదు. పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి, ఏమిటి వాళ్ళతో పరిగెడు కదండి. చూద్దాం నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రారా రే. మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చందాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చావే బాబు నా మాటని. హ్యాండ్స్ ప్లీజ్ సార్. సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు గదలాగా రెగ్గిస్తా. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చినా నీకు? ఏవి రావు సార్. ఏ ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి నాగరాజు గారు, చేసుకోండి. వాళ్ళు చూపులతో కాదనైతే తిప్పువారు మీరు కాదా. వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా. చాలా బాగా చేసావు బొక్క. గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. నాగరాజు గారు, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటారు. పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలరా అయిపోతా. ఏంటమ్మా ఏంటమ్మా న్యూస్ నువ్వు వచ్చావేంట్రా? రా. అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది. నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టై. సార్ నాకు ఎట్లా సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు? ఈడెవడో భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాకేంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మీతో మాట్లాడి పదం పడుకుందాం. మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా? అయ్యే కుదరవు. ఇక నేను పడుకోము, మీరు పడుకోలేవు. చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసలివాడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలి? ఇంగ్లీష్ చూస్తే రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాతో పెట్టుకోవాలి అందరూ మాయైపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగలదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడు పెడిపోయాడేంటి?